చెప్పిన మాట ప్రకారం ఇక వైసీపీ కూటమి పాలనపై దూకుడు పెంచే టైం మొదలైంది. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు సంధిస్తోన్న జగన్ అండుకో ప్రజా పోరాటాలను మరింత పెంచాల్సిన సమయం ఆసన్నమైందట. 2020లో పాదయాత్రకు సిద్ధమవుతోన్న జగన్కు కేడర్ చేసే ఉద్యమాలు కొండంత బలాన్ని ఇస్తాయనే టాక్ వినబడుతోంది. అయితే జగన్ పాదయాత్రతో వైసీపీకి పూర్వ వైభవం వస్తుందా? పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? 2029 ఎన్నికల్లో ఏ మేరకు విజయం తెచ్చిపెడుతుందో అనే సందేహాలు లేకపోలేదు. మరోవైపు కూటమికి జగన్ చెక్ పెట్టగలరా? పాదయాత్రతో ప్రజల్లో మళ్ళీ ఆదరణ పెరుగుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయ చరిత్రను పరిశీలిస్తే పాదయాత్రలు కేవలం ప్రజలను కలిసే కార్యక్రమాలుగా కాకుండా రాజకీయ పునరుజ్జీవనానికి, అధికార మార్పిడికి దారితీసిన ఉద్యమాలుగా చెబుతారు. వైఎస్ 2003లో చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన అదే తరహాలో 2012లో వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు, 2017-18లో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర, 2019లో వైసీపీకి, అలాగే 2024 ఎన్నికలకు ముందు చిన్నబాబు పాదయాత్ర ఆయా పార్టీలకు చారిత్రక విజయాన్ని అందించి పెట్టే. అయితే జగన్ మళ్లీ జనంలోకి వచ్చేలా 2027లో పాదయాత్రకు శ్రీకారం చుడితే ఫ్యాన్ పార్టీ 2029లో అధికారానికి వస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను ఎంతవరకు ఢీకొడతారనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఏపీలో కూటమికి, ముఖ్యంగా టీడీపీకి సహకరించడం కీలకంగా చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబు ఏ కార్యక్రమం తలపెట్టినా బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వైసీపీకి కొంత ఇబ్బందిగానే ఉంది. ఈ పరిస్థితుల్ని అధిగమించి జగన్ 2029లో అధికారంలోకి రావాలంటే ప్రజాబలం మద్దతు బలంగా ఉంటే అది కూడా 50-50 ఛాన్సెస్ అంటున్నారు. ఈ విషయంలో అధిష్టానంతో పాటు కేడర్ కూడా లోపల మదన పడుతూనే ఉందట. 2024 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి ఇప్పుడు వేధిస్తోన్న అంశం కూడా అదేనట. 2029 ఎన్నికల నాటికి తిరిగి అధికారంలోకి రావడం సాధ్యమా? ఆ లక్ష్యాన్ని సాధించడానికి జగన్ మరోసారి పాదయాత్ర చేపడితే ప్రజల్లో మళ్లీ ఆదరణ పొందగలరా అనే తర్జన భర్జన కేడర్లో కనిపిస్తోందట. సర్వశక్తులు ఒడ్డైన వైసీపీకి పూర్వ వైభవం కోసం జగన్ పడుతున్న తపన ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోందట. 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఊహించని దెబ్బ అనేది జగమెరిగిన సత్యం. 2019లో దాదాపు ఏకపక్ష విజయాన్ని సాధించిన పార్టీ కేవలం 5 ఏళ్లలోనే తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనడానికి కారణాల్ని ఇంతవరకు ఆ పార్టీ అస్సలు విశ్లేషించుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఉద్యోగుల అసంతృప్తి, రాజధాని అంశం, అభివృద్ధి చర్చలు, అలాగే స్థానిక సమస్యలు కలిసి వైసీపీని వెనక్కి నెట్టాయని, పార్టీ అధినేత వాస్తవాన్ని అంగీకరించడం లేదని మేధావులు చెబుతున్నారు. పరిస్థితి. కూటమి మాత్రం వైసీపీని పూర్తిగా లేకుండా చేయాలన్న ధోరణిలో ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఓటమి చెందిన ప్రతి పార్టీ రాజకీయంగా అంతమైపోతుందని చెప్పలేం. చరిత్రలో అనేక పార్టీలు ఓటమి తర్వాత మరింత బలంగా తిరిగొచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ రాజకీయ భవిష్యత్తు గురించి చర్చ మొదలైంది. పడ్డ చోటే వెతుక్కోమన్నట్టు తన ఓటమిలో లోపాలను తెలుసుకుని సరిదిద్దుకునేందుకు జగన్ ముందు బస్సు యాత్ర, తర్వాత పాదయాత్రకు రెడీ అవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బస్సు యాత్ర ద్వారా కేడర్ను కలిసి నియోజకవర్గాల్లో ఫీడ్బ్యాక్ తో పాటు అధికార పార్టీలో అసంతృప్తుల్ని తన వైపుకు తిప్పుకోవాలని జగన్ చూస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. సీనియర్లను టీడీపీ పక్కన పెట్టడం వైసీపీకి ప్లస్ అవుతోందని టీడీపీ కార్యకర్తలు చర్చ నడుస్తోందట. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి ఎన్నికల టైంకి ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ కండువ కప్పుకోవడం రాజకీయ నాయకులకు మామూలే. దీంతో జగన్ బస్సు యాత్రతో కేడర్తో పాటు స్థానిక నాయకుల్ని కలిసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు యాత్ర తర్వాత జనంలోకి నేరుగా పాదయాత్ర చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, మరోవైపు పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం అంటూ చేస్తున్న ప్రకటనలతో జనసైనికుల్లో అంతర్గతంగా ఉన్న ఆవేదన, ఇంకో పక్క టీడీపీ, జనసేన మధ్య వర్గపోరు, ఇవన్నీ వైసీపీకి కొంత కలిసొచ్చే ఛాన్స్ ఉందట. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ ఈసారి కూటమిలో సీనియర్లను, వారి వెంట ఉండే కేడర్ను హక్కును చేర్చుకోవడమే ముందున్న పనిగా కనిపిస్తోందట. టీడీపీ, జనసేనలో ఉన్న విభేదాలను వైసీపీ తన వైపుకు తిప్పుకోవాలంటే జగన్ జనంలోకి రావడమే సరైనదిగా ఆ పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారట. అయితే పాదయాత్రతో కూటమి నేతల్ని ఆకట్టుకోవడం ఒక ఎత్తైతే, మరోవైపు పాదయాత్ర కేవలం రాజకీయ కార్యక్రమంగా కాక ప్రజలతో
ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకునే సాధనంగా నాయకులు చెబుతున్నారు. అంతేకాదు పాదయాత్ర ద్వారా గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం, కార్యకర్తలు ఉత్సాహం నింపడం ప్రధాన అజెండా అంటున్నారు. మరోవైపు మీడియా దృష్టి, నాయకుడిపై సానుభూతి వీటన్నింటితో పార్టీ బలోపేతమవుతుందని, ఏపీలో పాదయాత్ర ఓ సెంటిమెంట్ గా మారిందని వారే చెప్పుకుంటున్నారు. అందుకే 2017లో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో వేల కిలోమీటర్లు నడిచి ప్రతి వర్గాన్ని కలిశారు. ఆ యాత్ర పార్టీకి రాజకీయంగా ఎంతో లాభం చేకూర్చిందన్నది తెలిసిందే. అయితే ప్రస్తుతం వైసీపీకి ఉన్న సవాళ్లను చూస్తే క్యాడర్ను కాపాడుకోవడం కీలకం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీతో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఓటమి తర్వాత కొంత నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితుల్ని 2 ఏళ్లుగా గమనిస్తున్న జగన్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని నిశ్చయించుకున్నారట. అలాగే 2024లో ప్రజలు ఎందుకు తనని తిరస్కరించారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చూస్తున్నారట. ఇంకా అధికార పార్టీ వైఫల్యాలు, విజయాల వెనుక దాగి ఉన్న రహస్యాలను ప్రజల నుంచి సేకరించి పథకరచన చేయాలని చూస్తున్నారట. 2019లో నవరత్నాలు ఆ పార్టీకి ప్రధాన అజెండా కాగా 2029 నాటికి కొత్త అజెండా అవసరమని నమ్ముతున్న జగన్ మరిన్ని పథకాలతో జనాన్ని ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సరికొత్త ఆకర్షణీయమైన పథకాలను ఇప్పటికే వైసీపీ రూపొందించి పాదయాత్రలో జనం నాడికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు పార్టీ క్రియాశీల నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి, అందుకు కారణాలను జగన్ ఎప్పటికప్పుడు తన క్యాడర్ ద్వారా ఫీడ్బ్యాక్ రాబడుతున్నట్టు సమాచారం. పాదయాత్రకు మరొక కారణం కూడా ఉందట. ప్రస్తుతం జగన్ కు బలమైన వ్యక్తిగత ఇమేజ్, ఫాలోయింగ్ ఉన్న పార్టీలో మిగిలిన వారికి ఇమేజ్ పెరిగేలా చేయాలంటే జనంలోకి జగన్ వెళ్లాల్సిందేనని మేధావులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇప్పటికీ వైసీపీ ఓటు బ్యాంకు చెదరలేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఫ్యాన్ పార్టీ పట్ల సానుకూల అభిప్రాయం ఉందట. అయితే ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో క్యాడర్ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. కూటమిపై చేస్తున్న విమర్శలు లేదా ఉద్యమాలు ప్రజలను ఆలోచింపచేసే స్థాయిలో ఉండటం లేదని మేధావుల భావన. మరి ముఖ్యంగా 5 ఏళ్ల జగన్ పాలనలో పథకాలపై పెట్టిన దృష్టి రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడ చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ మాటకొస్తే పథకాల వల్ల లబ్ధి పొందిన జనం ఆలోచనను పార్టీ అధినేత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్లేలా చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికైనా జగన్ 2029 నాటికి కేవలం సంక్షేమ హామీలతో సరిపెట్టకుండా అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడుల వంటి అంశాలపై స్పష్టమైన ప్రకటన చేస్తే ఫలితాలు ఆశించిన మేరకు దక్కుతాయని కార్యకర్తలు చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2న రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజున జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. తండ్రి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గతంలో తలపెట్టిన ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్రలకు జనం నుంచి విశేష స్పందన రావడంతో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి బస్సు యాత్ర తర్వాత పాదయాత్ర చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఏపీలో పాదయాత్రల సెంటిమెంట్ రాజకీయ పార్టీలకు బాగానే కలిసి వస్తోందని జనం చెప్పుకుంటున్నారు.